హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. అరుణాచలం అనే పేరు వినని వారుండరు. అరుణాచలం అనే పేరు పలికినంతనే మోక్షం లభిస్తుంది. అరుణాచలేశ్వరుని మహాదీప వైభవాన్ని తిలకించడం కోటి జన్మల పుణ్యఫలంగా భావిస్తాము. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై జ్యోతిగా దర్శనమిస్తానని సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. ఒక కథనం ప్రకారం ఉమాదేవి తపస్సుకు మెచ్చిన శివుడు తన శరీరంలో సగం ఇచ్చి ఒక్క క్షణం దివ్యజ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. దానికి ప్రతీకగా ఈ మహాదీప ఉత్సవం నిర్వహిస్తారు. సకల పాపాలు పోగొట్టి ఐశ్వర్యాన్ని చేకూర్చే మహిమాన్వితమైన ఈ మహాదీపాన్ని దర్శించడం మాత్రానే చీకట్లు పోయి వెలుగుని నింపుతుంది అని అర్థం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజుకి గుర్తుగా కొండపై మహాదీపం పెడతారు. దీనినే కార్తీక దీప మహోత్సవము అని, కృత్తికా దీపోత్సవం అని అంటారు. ఈ కార్తీక దీప మహోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున ఈ మహాదీపాన్ని వెలిగిస్తారు. 2668 అడుగుల ఎత్తైన పర్వతం మీద తిరువన్నామలై మహాదీపం వెలిగిస్తారు. కొప్పరాయి అనే పెద్ద పాత్రలో 3500 కేజీల ఆవు నెయ్యి పోసి 1000 మీటర్ల ఒత్తి వేసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపము 20 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ దీపము 11 రోజులు వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపాన్ని దర్శించడం మాత్రాన సకల పాపాలు పోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ కృత్తికా దీపోత్సవాన్ని దర్శించడానికి మనందరికీ కూడా వెళ్ళడానికి కుదరదు కదా. అందులోనూ వర్షాల కారణంగా అస్సలు వీలవ్వట్లేదు. అలాంటప్పుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం మన ఇంటి దగ్గర ఒక్క దీపము వెలిగిద్దాము. ఎలా వెలిగించాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మన ఇంట్లోనే పుట్టమన్ను కొంచెం తీసుకొని, పుట్టమన్ను లేకపోతే ప్రతి ఇంట్లో కూడా కుండీల్లో మట్టి ఉంటుంది కదండి. 2 కుండీలైనా పెంచుకుంటారు కదా. అందులో కొంచెం మట్టి తీసుకొని కొంచెం ఆవు పాలు కలిపి ఇలా కొండలాగా చేయండి. మనకి కొంచెం వచ్చిన షేప్లో చేయండి. నాకు తెలిసి ప్రతి ఇంట్లో కూడా ఒక 2 కుండీలైనా ఉంటాయి కదా. ఆ 2 కుండీలు చిన్న కొంచెం సైజు అయినా పర్లేదు. పెద్దగా ఎక్కువగా సైజు చేయాల్సిన పని లేదు. ఈ దీపాన్ని మనం ఈరోజు సాయంత్రము అక్కడ అరుణాచలంలో 5:45 వెలిగిస్తారండి. మన ఇంట్లో కూడా అదే టైంకి వెలిగిస్తే చాలా మంచిదండి. ప్రత్యక్షంగా మనం వెళ్ళి దర్శించడానికి మనకి వీలవ్వదు కాబట్టి మనం ఈ విధంగా ఒక చిన్న మట్టి ముద్దను తీసుకొని ఒక కొండలాగా చేసి దానికి కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకొని, అలాగే మన ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని పెట్టుకోండి. ఒకవేళ కొంతమంది ఇళ్లలో మా దగ్గర శివలింగం లేదండి అంటే పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటుంది కదండి పూజా మందిరంలో, ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందైనా కూడా ఇలా మట్టి ముద్దతోటి కొంచెం చిన్న సైజు కొండలాగా, అది ఎక్కువేం అక్కర్లేదండి. కొంచెం సైజు, మనం ఎంత చేసామన్నది కాదనమాట. మనం ప్రత్యక్షంగా అంత దూరం వెళ్ళి చేయలేము కాబట్టి, చూడటానికి దర్శించడానికి వీలవ్వదు కాబట్టి మన ఇంట్లో స్వామి అనుగ్రహం కోసం మనం ఈ విధంగా దీపాన్ని వెలిగించాలన్నమాట. ఆ కొండ తీసుకొని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఆ ప్లేటుకి కూడా మనం ఈ కొండను పెట్టి, మన దగ్గర శివలింగం ఉంటే శివలింగం పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకోండి. శివలింగం కనుక లేని వాళ్ళైతే పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు ఈ విధంగా పువ్వులతోటి అలంకరించి ఇలా 6 ప్రమిదలు తీసుకోండి. మీరు డబల్ ప్రమిదలు 2 ప్రమిదలు ఉంటే అట్లా పెట్టుకోండి. ఒకవేళ అన్ని ప్రమిదలు మా దగ్గర లేవు అంటే కింద తమలపాకు ఉంచండి. ఒక తమలపాకు ఉంచి దాని మీద ప్రమిద పెట్టండి. ఈ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ రాసి మనం అందంగా అలంకరించుకోండి. అలాగే ఈ ప్రమిదల దగ్గర కూడా పుష్పాలు ఉంటే, మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అలంకరించుకోండి. అదే విధంగా ఇప్పుడు మనం ఈ దీపాలన్నీ కూడా, మనం పెట్టిన ఈ 6 దీపాలని కూడా ఈరోజు సాయంత్రము అనగా
శుక్రవారము సాయంత్రము 5:45 అరుణాచలంలో వెలిగిస్తారు కదండి. మన ఇంట్లో కూడా అదే టైంకి వెలిగించి అలాగే లింగాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచిది. మనకి విభూతి కలిపిన అక్షంతలు అని మనం శివుడికి వాడతాం కదా, ఈ అక్షంతలతోటి పూజ చేస్తూ వాడండి. అలాగే శివ అష్టోత్తరం కూడా చదువుకుంటూ ఈ అక్షంతలతోటి పూజ చేయండి. మనం వెలిగించిన ఈ దీపాల దగ్గర కూడా మనం కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మనం అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి. స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఒకవేళ కొబ్బరికాయ కొట్టదలుచుకుంటే కొబ్బరికాయ కొట్టొచ్చు, లేదా ఆవు పాలు ఇలా నైవేద్యంగా సమర్పించండి. తదుపరి హారతి ఇవ్వండి స్వామివారికి. మనందరము కూడా ప్రత్యక్షంగా అంత దూరం వెళ్ళి స్వామిని దర్శించుకొని ఈ మహాదీపము, ఈ కృత్తికా దీపోత్సవాన్ని మనం దర్శించుకోవడానికి కుదరదు కాబట్టి, స్వామి ఆ రూపంలో ఈరోజు దర్శనం ఇస్తారు కాబట్టి మనం అక్కడ దర్శనం చేసుకోవడానికి కుదరదు కదా అందరం వెళ్ళడానికి. అందుకని మన ఇంట్లో ఈ విధంగా దీపం వెలిగించండి. సాయంత్రం 5:45 మనం కూడా మన ఇంట్లో ఇంటి దగ్గరే ఉండి ఇలా దీపం వెలిగిస్తే చాలా మంచిది. అసలు అరుణాచలం వెళ్ళాలి అన్నా కూడా మనంతట మనం అనుకుంటే వెళ్ళలేమండి. స్వామి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అన్నమాట అరుణాచలం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మేము ఈ మట్టి ముద్ద ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్న వాళ్ళు కనీసం ఆ టైంకి ఇంట్లో దీపారాధన ఒక్క దీపమన్నా అలా వెలిగించండి స్వామివారి ముందు. ఆ టైంకి ఈ కృత్తికా దీపోత్సవం రోజున మన ఇంట్లో 5:45 ఒక్క దీపం వెలిగించినా కూడా చాలు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఈ పూజ చేసుకునే వారికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.